హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చక్కటి ఒక అందమైన కథ చెప్పుకుందాము. రాహుల్ ఎప్పుడు కూడా చాలా సీరియస్గా ఉంటాడు, ఎప్పుడు నవ్వడు, జీవితాన్ని చాలా ప్రాక్టికల్గా చూసే అబ్బాయి. ఒకరోజు వర్షంలో బస్ స్టాప్ వద్ద అయితే నిలబడి ఉన్నాడు. అప్పుడు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు మైరా, వర్షంలో తడుస్తూ నవ్వుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. రాహుల్ ఆశ్చర్యపోతాడు, ఇంత వర్షంలో కూడా నవ్వగలరా అని. అదే విషయం అడుగుతాడు. ఆమె నవ్వింది. వర్షం ఆగిపోయాక నవ్వితే ఏమొస్తుంది అంది. ఆ రోజే వాళ్ళిద్దరికీ మొదటి పరిచయం. మైరా ఎప్పుడూ కూడా పాజిటివ్ అమ్మాయి, చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం వెతికే అమ్మాయి. రాహుల్ క్రమంగా మారుతూ ఉంటాడు. ఆమె వల్ల అతని జీవితం చాలా అందంగా కనిపించింది. ఒకరోజు అతను అడుగుతాడు, నీకు ఎప్పుడూ ఇంత ఆనందం ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది అని. మైరా ఒక్కసారిగా మౌనంగా మారింది. ఎందుకంటే నాకు చాలా సమయం తక్కువ అంది. కానీ ఆమె కళ్ళల్లో దాచిన బాధ అతనికైతే కనిపించింది. కొన్ని నెలల తర్వాత రాహుల్, నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పుడు నేను భయపడ్డాను. నిన్ను ప్రేమిస్తే నిన్ను వదిలి వెళ్ళడం కష్టమవుతుంది అని అంటుంది మైరా. ఇప్పుడైనా నువ్వు నవ్వు, నువ్వు సంతోషంగా ఉంటే అదే నా ప్రేమ అంది. రాహుల్ కన్నీళ్లు తుడిచాడు. ఈసారి వర్షం మొదలైన తర్వాత అతనే వర్షంలో నవ్వాడు. మైరా మాటలు రాహుల్ మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే నాకు సమయం తక్కువ అని ఎందుకని అలా మాట్లాడుతుందో అని. ఆ రోజు తర్వాత రాహుల్ ఆమెను గమనించడం అయితే మొదలుపెట్టాడు. ఆమె నవ్వుతుంది, జోక్స్ వేస్తుంది, అలాగే చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఒంటరిగా కూర్చుని ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. ఒక సాయంత్రం రాహుల్ అడుగుతాడు, నువ్వేదైనా నా దగ్గర దాచుతున్నావు కదా అని. మైరా మెల్లగా నవ్వింది. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సీక్రెట్ ఉంటుంది అంది. నాకైతే నువ్వే సీక్రెట్ అన్నాడు రాహుల్. ఆమె కళ్ళల్లో నీళ్లు మెరిపించాయి. నన్ను ఎందుకు ఇంత ఇష్టపడుతున్నావు అని ఆమె అడిగింది. రాహుల్ కొద్దిసేపు ఆలోచించాడు. నీవు వచ్చిన తర్వాత నా జీవితంలో రంగులు పెరిగాయి. నువ్వు లేని రోజులంతా కూడా బ్లాక్ అండ్ వైట్లా అనిపిస్తుంది అన్నాడు. మైరా మౌనంగా అతని చేతిని పట్టుకుంది. ఒకరోజు నేను అకస్మాత్తుగా దూరమైతే అని ఆమె అడిగింది. రాహుల్ నవ్వుతూ అన్నాడు, అయితే నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను అని. మైరా కళ్ళల్లో ఒక విచిత్రమైన ప్రశాంతత. అప్పుడు వెతకకు, నువ్వు సంతోషంగా ఉంటేనే నేను నీ దగ్గర ఉంటాను అంది. ఆ రాత్రి రాహుల్కి మొదటిసారిగా భయమేసింది. ఆమె నవ్వు వెనక ఏదో ఉంది, అతనికి తెలియకుండానే. అదే వారి ప్రేమకు సమయం లెక్కపడుతుంది కూడా. కానీ ఒక ఉదయం మైరా కాల్ లిఫ్ట్ చేయలేదు, మెసేజ్లకు రిప్లై లేదు. కానీ ఆమె హాస్పిటల్లో ఉందని తెలిసింది. రాహుల్ హాస్పిటల్కి చేరుకున్నప్పుడు ఆమె ఐసీయూలో ఉంది. డాక్టర్ నెమ్మదిగా చెప్పాడు, హార్ట్ ప్రాబ్లం, చాలా సంవత్సరాలుగా ఉంది అని. హార్ట్ మార్చకపోతే ఆమె బతకదు అని కూడా. ఇప్పుడు అది చాలా క్రిటికల్ స్టేజీలో ఉంది అని చెప్పాడు. రాహుల్ కాళ్ళు బలహీనపడ్డాయి. ఆమె నీకు చెప్పలేదా అని అడిగాడు డాక్టర్. రాహుల్ తల అడ్డంగా ఊపాడు. కొద్దిసేపటికి మైరా కళ్ళను తెరిచింది. ఆమె నవ్వడానికి ప్రయత్నించింది. నువ్వు నవ్వితేనే నాకు జీవితం ఉంది అన్నాడు రాహుల్. సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నా అంది నెమ్మదిగా. ఇది సర్ప్రైజ్ కాదు అన్నాడు రాహుల్ కళ్ళల్లో కన్నీళ్లతో. నీవు ఒంటరిగా ఎందుకు ఫైట్ చేశావు అన్నాడు. మైరా చేతిని అతని చేతిలో పెట్టింది. నిన్ను చూసి నాకు బ్రతకాలనిపించింది, అందుకే చెప్పలేదు. నువ్వు నన్ను పేషెంట్లా కాకుండా సాధారణ అమ్మాయిలా చూశావు అంతే. రాహుల్ తల వంచి ఏడ్చాడు. నువ్వు పోవద్దు అన్నాడు. మైరా మెల్లగా చెప్పింది, నేను పోను, కేవలం కనిపించను అంతే అని. ఆమె చేతి పట్టింపు కొంచెం సడలింది. మానిటర్ సౌండ్ నెమ్మదిగా మారింది. రాహుల్ గట్టిగా మైరా అని పిలిచాడు. మానిటర్ శబ్దం ఒక్కసారిగా శబ్దమనిపింది. రాహుల్ గుండె ఆగిపోయినట్టయింది. కానీ డాక్టర్లు వెంటనే ఆమెను స్టెబిలైజ్ చేశారు. మైరా అయితే బతికింది, కానీ పరిస్థితి ఇంకా సీరియస్. కొన్ని రోజుల తర్వాత ఆమె రాహుల్ని పిలిచి, నాకు ఒక వాగ్దానం చేయాలి అంది.
ఏదైనా సరే ఓకే అన్నాడు రాహుల్. నేను ఎంతకాలంగా ఉన్నా ప్రతి రోజున మనం ప్రత్యేకంగా జీవిద్దాం. రోజులు లెక్క పెట్టకండి, క్షణాలు గుర్తుపెట్టుకుందాం అంతే. ఆ రోజు నుంచి హాస్పిటల్ రూమ్లోని చిన్న చిన్న సెలబ్రేషన్స్, వర్షం పడితే కిటికీ దగ్గర కాపీ, చిన్న చిన్న డ్యాన్స్ స్టెప్పులు, చిన్న వీడియోలు. మైరా బలహీనంగా ఉన్న ఆమె నవ్వు మాత్రం చాలా బలంగా ఉంది. కొన్ని నెలల తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఒక డోనర్ దొరికాడు. సర్జరీ అయితే సక్సెస్ అయింది. మైరా మెల్లగా కోలుకుంది. 1 సంవత్సరం తర్వాత అదే బస్ స్టాప్. వర్షం మొదలైంది. ఈసారి రాహుల్ ఆమె చేతి పట్టుకుని అడిగాడు, నీ వల్ల నేను ఇప్పుడు ప్రతిరోజు జీవిస్తున్నాను అన్నాడు. మైరా నవ్వింది. అంటే ఇప్పుడు నేను సీక్రెట్ కాదు కదా అంది. కాదు అన్నాడు రాహుల్. ఇప్పుడే నా భవిష్యత్తు అంది. వర్షంలో ఇద్దరు కూడా నవ్వారు. ప్రేమ అనేది ఎప్పుడూ పర్ఫెక్ట్ కాదు, కానీ నిజమైన ప్రేమ ప్రతిరోజును ఒక గిఫ్ట్లా మార్చేస్తుంది. ఇదండి ఒక అందమైన కథ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.